డాడీ ఇంకా పెళ్లి పనులు స్టార్ట్ చేయలే, ఇంకా రెడీ కాలేదేంది డాడీ? బట్టలు ఇస్తిరికి ఇచ్చిండ్రా, ఏం కాదు అట్లనే లుంగి మీద వేద్దాం పా డాడీ. రేపు పని చేద్దాం అంటే జోష్ అత్తలేదురా. ఈ ఒక్క పెగ్గు కొట్టు డాడీ, ఆటోమేటిక్ గా నువ్వే పని చేస్తావు, వాటర్ రాసోడానా? ఈ ఒక్క పెగ్గు కొట్టు డాడీ, ఆటోమేటిక్ గా నువ్వే పని చేస్తావు, వాటర్ రాసోడానా? వన్ అవసరం లేదు, డైరెక్ట్ రాగొట్టుడే. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. డాడీ కడుపులో మండుతుంది, కనీసం వాటర్ అన్న తాగు డాడీ. 5 నిమిషాలలో ఫుల్ బాటిల్ తాగిన బాడీరా నాది. 5 నిమిషాలలో ఫుల్ బాటిల్ తాగిన బాడీరా నాది. ఏ చెట్టు పోతావు డాడీ? ఫంక్షన్ హాల్లో బియ్యం బత్త కావాలట్రా, ఇచ్చత్తా. డాడీ ఫంక్షన్ హాల్ ఇక్కడ నుంచి 10 కిలోమీటర్ ఎట్లా పోతావు డాడీ? చిన్నప్పుడు రన్నింగ్ రేస్ లో గోల్డ్ మెడల్ రా నేను. అదిరిపోలా ఫుల్ ఎండ కొడుతుంది, ఎట్లా పోతావు డాడీ? ఉరుకుంటా పోతా. మధ్యలో ఎక్కడన్నా వైన్ షాప్ కనబడితే ఒక బీరెత్తా, అదే సల్లగా అవుతుంది. మధ్యలో ఎక్కడన్నా వైన్ షాప్ కనబడితే ఒక బీరెత్తా, అదే సల్లగా అవుతుంది. ఫస్ట్ ఆ బియ్యం బత్త కింద పెట్టు డాడీ. ఇవన్నీ పనులు చేయడానికి పనులను పెట్టిన డాడీ. ఎవర్రా పనులు? మా దోస్తుగాలే డాడీ. మరి వాళ్ళకి ఎంత పైసలు ఇస్తానవరా? పైసలు ఎక్కడది డాడీ? ఓ బీర్ రాయిపించి బిర్యానీ తినిపిస్తే వాళ్ళే సెట్ అవుతారు. మరి పెళ్ళప్పుడు క్యాటరింగ్ వాళ్ళు మాట్లాడినావా? క్యాటరింగ్ వాళ్ళు ఎందుకు డాడీ? మా దోస్తు కూలినా కొడుకులు ఉన్నారు కదా డాడీ. పెళ్లికి ఎన్ని మేకలు కొందాంరా? చుట్టాలకు మీ దోస్తులకు 2 మేకలు పడతాయి, మా దోస్తులకు 3 మేకలు పడతాయి. మీ దోస్తులకు 3 మేకలు ఎందుకురా? మందు స్టఫ్లకే 2 మేకలు అయిపోతాయి డాడీ. అట్లుంటది మనతోని. మంది ఎంత తెప్పిస్తానవరా? 3 లక్షల దాకా అయితే డాడీ. ఇంకో 2 లక్షలు అయితే పెళ్లి అయిపోతుంది కదరా. డాడీ మనం పైసల గురించి చూసుకోవద్దు, పెళ్లి మంచిగా జరగాలి. మందు సరే గానీ 3 మేకలు ఎందుకురా? మా వాళ్ళు మంద ఆయనకి ఎక్కువ తక్కువ అయితే బతుకున్న మేకనే తింటారు. అంత అయినాక మరి డీజేలో డాన్స్ చేస్తారా? డీజే టైం అయిపోయేదాకా చేస్తారు. కావాలంటే డీజే లేకున్నా కూడా డాన్స్ చేస్తారు. మరి భరత్లో అయితే ఎట్లారా? ఆల్రెడీ అంబులెన్స్ రెడీగా పెట్టినా. ఎవ్వడన్నా కొట్టుకుంటాను లేదు తీసుకొని పోవుడే. అరే నీకు గర్ల్ ఫ్రెండ్ ఉన్నాయి కదరా, మరి పిలుస్తానా వారా పెళ్లికి? మా దోస్తులతో మందాకంటాన్ని, అందుకే బ్రేకప్ చెప్పిన. అరే మరి పెళ్లికి వెజ్ లో ఏమేమి కూరలు వండుదాంరా? వెజ్ లో ఏం కూర అని అనుకోలే గానీ నాన్ వెజ్ లో మాత్రం మటన్ తలకాయ బోటి కూర మ్యాండేటరీ. బోటి కూర ఎవ్వరు తినర్రా, చేసి వేస్ట్ రా. అరే బోటి ఫ్రై మందు స్టఫ్ లకు మస్తు ఉంటది డాడీ. రే మందు అయినాక సీసాలు ఎక్కడ పడితే అక్కడ వడేయకుర్రా, ఎవరన్నా చూసి ఇజ్జత్ పోతుంది. సీసాలు లేవు డాడీ, వాటర్ ట్యాంక్ ఉంటుందా, ఆ ట్యాంక్ లో వస్తుంది మందు. గ్లాస్ లో పోసి ఇచ్చుడే. ఈ గ్లాసులన్నీ తెస్తావురా? గ్లాసులు ఒక్కొక్కటే ఇచ్చుడు. పెళ్లిలో గ్లాస్ పట్టుకొని తిరగాలి. ఒక్కవేళ వాడు గ్లాస్ పడేసిండు అనుకో, మన పెళ్లికి వెళ్ళి బయటికి పంపించుడే. ఒకవేళ గ్లాస్ నువ్వు పడేసినావు అనుకో, నువ్వు కూడా బయటికి పోవుడే. అందుకే ఇప్పటి నుంచే గ్లాస్ జేబులో పెట్టుకొని తిరుగుతానా డాడీ. ఓ ప్లానింగ్, ఓ పద్ధతి, ఓ విజన్ ఎలా ఉన్నారో చూడు. నువ్వు మందు తాగి చచ్చేటట్టున్నావు కదరా. చచ్చుడు కా డాడీ, లిక్కర్ కి లివర్ కి మధ్యలో పోరాటం చేస్తానా డాడీ నేను. అరే గానీ పెళ్లికి బట్టలు కొనుక్కున్నావారా? బట్టలు కాదు డాడీ, ఫస్ట్ డైర్లు కొనుక్కోవాలా. డైర్లో పొక్కలు పడ్డాయి, ఆ డైర్లో కూడా పొక్కలు పడ్డాయి. నాకు కూడా తీసుకురారా? అయినా నువ్వు మొన్ననే కొన్నావు కదరా. నేను హాస్టల్ దండం మీద వేసిన డాడీ, ఎవడు తీసుకువేండు. ప్రపంచంలో ఎన్నో అద్భుతాలు జరుగుతున్నాయి, ఒక నా జీవితంలో తప్ప. నువ్వే బిచ్చగానమాట, నీకన్నా పెద్ద బిచ్చగాడు ఉన్నాడారా? నాకు చిన్నప్పటి నుంచి హెల్పింగ్ నేచర్ ఎక్కువ డాడీ, అందరికి ఇచ్చేస్తా. కానీ నువ్వు మంద అయ్యేటప్పుడు ఒక్క గ్లాస్ కూడా ఇవ్వవు కదరా ఇవ్వనికి. ప్రాణమైన వంచుకుంటా కానీ మందునైతే వంచుకోండి డాడీ. నా ప్రాణం ఇంత తాగుబోతుంది ఎట్లయినవురా? నీ బ్లడ్ డాడీ ఎక్కడికి పోతుంది? సరే ఈ ఒక్క పెగ్గు ఓట్రాయిగా. అందుకే డాడీ నువ్వంటే నాకు మస్తు ఇష్టం. ఇంకో 10 జన్మలైనా నేను నీకే ఉట్టాలే. వీడేంటి తెగ ఫీల్ అయిపోయాడు? ఎందుకురా? నా మందు కూడా నువ్వు తాగడానికా?